హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రీశైలం ట్రిప్ కంటిన్యూషన్. శ్రీశైలం ట్రిప్లో మేమైతే మొదటగా మైసిగండి దర్శనం చేసుకున్నాము. శ్రీశైలం ట్రిప్లో ఆ వీడియో కంటిన్యూషన్. శ్రీశైలం ఘాట్ రోడ్ దాటిన తర్వాత మనకు మొదటగా శ్రీశైలం కమాన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మేము ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్కు వచ్చేసాము. మనకు కనిపిస్తున్న టెంపులే సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు మొదటగా సాక్షి గణపతి దర్శనం చేసుకొని ముందుకు బయలుదేరుతారు. ఇప్పుడైతే మేము ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ కార్ పార్క్ చేసుకొని దర్శనానికి బయలుదేరాము. శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడు కంపల్సరీగా సాక్షి గణపతి టెంపుల్ దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తుల పేర్లు సాక్షి గణపతి నమోదు చేసుకొని వచ్చిన వారికి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చామని ఇక్కడ సాక్ష్యంగా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఆ టెంపుల్ ఎలా ఉందో మనం కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. ముందుగా కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి బయలుదేరాము. హలో సద్గురు, సాక్షి గణపతి దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడ కూర్చొని కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకొని ముందుకు బయలుదేరాము. టెంపుల్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో కొన్ని షాప్స్ కనిపిస్తాయి. అక్కడ శ్రీశైల అడవుల్లో దొరికే కొన్ని వనమూలికలు అమ్ముతారు. ఇక్కడ సర్దికి సంబంధించి, ఎలర్జీకి సంబంధించిన కొన్ని కనిపించాయి, మేము అవి తీసుకున్నాము. ఆయుర్వేదిక్ సంబంధించిన కొన్ని వనమూలికలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా భక్తుల కోసం మామిడికాయలు, ఉసిరికాయలు బాగా అమ్ముతారు.
సాక్షి గణపతి దర్శనం అయిపోగానే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి బయలుదేరాం. శ్రీశైలం టెంపుల్కి ఎంటర్ కాగానే ముందుగా మనకు టోల్ గేట్ వస్తుంది. అక్కడ ప్రతి వెహికల్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సన్సెట్ టైంకి మనము వచ్చినాం. ముందుగా మనకు శివపార్వతుల స్టాచ్యూ కనిపిస్తుంది. అక్కడ నుంచి రైట్కి తీసుకుంటే టెంపుల్కి వెళ్ళే దారి కనిపిస్తుంది. కానీ మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రూమ్ తీసుకోవడానికి బయలుదేరాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి పోగానే మనకు గణేష్ సదన్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక అది ఎలా ఉందో మనం కూడా చూసేద్దాం. ఇప్పుడైతే మేము గణేష్ సదన్కి వచ్చేసాము. ఈ గణేష్ సదన్కి ఎంట్రీ కాగానే లోపల గ్రీనరీ చాలా బాగా అనిపించింది. ఈ గణేష్ సదన్లో పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ చాలా బాగా ఉంది. ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయో మనం కూడా ఒకసారి చూసేద్దాం. ఇదే మన గణేష్ సదన్ ఫ్రంట్ భాగము. ముందుకు వెళ్ళగానే బుకింగ్ కౌంటర్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి కీస్ తీసుకొని రూమ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసాము. ఇక్కడ రూమ్స్ అన్ని చాలా నీట్గా ఉన్నాయి. ఈ గణేష్ సదన్లో 4 బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి కృష్ణవేణి, రెండవది తుంగభద్ర, మూడవది గంగా, నాలుగవది సరస్వతి. ఈ 4 బ్లాక్స్ ఉన్నాయి. ఈ గణేష్ సదన్లో మొత్తము 212 రూమ్స్ ఉన్నాయి. 8 సూట్ రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ వచ్చేసి 2000, సూట్ రూమ్ వచ్చేసి 3500 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా ఏసీ రూమ్లే ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ లేవు. ఈ 4 బ్లాక్ మధ్యలో మంచి గార్డెన్ ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అన్నీ బాగా ఉన్నాయి. ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ టీ, కాఫీ, టిఫిన్స్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి.
మాకైతే దర్శనం చాలా బాగా అయింది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పార్క్లో కాసేపు ఆడుకొని ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము. నెక్స్ట్ డే కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి బయలుదేరాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.